హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. జూలై 14 ఆదివారం రోజున కుంభరాశి వారు ₹1 నాణ్యంతో మీరు ఇలా చేస్తే కనుక మీరు కోట్లు సంపాదిస్తారు. అయితే కుంభరాశి వారు ₹1 నాణ్యంతో రేపు ఆదివారం చేయవలసిన పరిహారం ఏంటి? ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరు చూడగలుగుతారు? ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు రేపు ఆదివారం ₹1 నాణ్యంతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీకున్న బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం శ్రేయస్సును, శుభ ఫలితాలను మీరు పొందబోతారని చెప్పుకోవచ్చు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. కుంభరాశి వారు ఆదివారం రోజున ఖచ్చితంగా ₹1తో చేసేటటువంటి పరిహారం వల్ల మీరును ఆర్థిక వృద్ధిని పొందగలుగుతారు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో డబ్బుకు ఎటువంటి సమస్యలు అనేవి కూడా ఉండవు. మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఆదివారం రోజున ఈ యొక్క కుంభరాశి వారు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చంద్రుని యొక్క వెలుగులు ఈ రూపాయి నాణ్యంపై పడే విధంగా మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ₹1 నాణ్యం తీసుకుని దానికి గంధం రాసి అలాగే కుంకుమతో బొట్లు పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు మీ పూజ మందిరంలో ఆ యొక్క నాణ్యాన్ని పెట్టుకుని సంకల్పం చెప్పుకోండి. మీకున్న దరిద్ర బాధలు, దుష్ట బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అని, మీరు ఆర్థికంగా ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలు తొలగిపోవాలని, లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు కలగాలి అని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ ఇంటి పైకప్పు మీద కానీ లేకపోతే మీ ఇంటి ప్రాంగణంలో కానీ ఆ యొక్క చంద్రుని కిరణాలు ఏ ప్రదేశంలో అయితే పడతాయో ఆ ప్రదేశంలో ₹1 నాణ్యాన్ని ఉంచండి. ఈ విధంగా రాత్రంతా కూడా అదే విధంగా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత ఆ ₹1 నాణ్యాన్ని తీసుకుని వచ్చి మీ ఇంట్లో డబ్బు దాచుకునే ప్రదేశంలో, అంటే బీరువాలో కావచ్చు, లేదా మీరు వ్యాపార సంస్థలు నడుపుతున్నట్లయితే కనుక లాకర్లో కావచ్చు, మీరు డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఈ ₹1 నాణ్యాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ధన ఆకర్షణ స్వభావాన్ని ఆ నాణ్యం పొందుతుంది. కాబట్టి మీ ఇంట్లో డబ్బుకి కొరత ఉండదు. అప్పుల ఊబిలో ఉండేవారు కూడా ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేయండి. అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షలతో డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలను కూడా మీరు కనుక్కోగలుగుతారు. ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.